జన్మల తోడు నీవే జన్మ జన్మల తోడు నీవే నా చేరువలోనే నీవు కంటికి కనబడవు కానీ నాతోనే ఉన్నావు జన్మ జన్మల తోడు నీవే నా చేరువలోనే నీవు కంటికి కనబడవు కానీ నాతోనే ఉన్నావు జన్మ జన్మల తోడు నీవే వీచే చల్లని గాలులు తెచ్చేను నీ స్మృతులు మనస్సులోన నిండుగా కొలువుంటివి నీవే కొలువుంటివి నీవే మధువనమే బాబా నివాసము అది ఏ బృందావనం కంటికి కనబడవు గాని నాతోనే ఉన్నావు జన్మ జన్మల తోడు నీవే అనుభూతి కలిగే నాకు నీతోనే పయనము నీ వరమే బాబా నడిపించే నన్ను ఇలా నడిపించే నన్నిలా నీ ప్రేమ శక్తియే నడిపిస్తూ ఉంది బాబా కంటికి కనబడవు కానీ నాతోనే ఉన్నావు జన్మ జన్మల తోడు నీవే సాకార రూపాన బాబా ఎదుటే నిలిచావు నీవు నీ శక్తి కిరణాలే బాబా ప్రతి ఆత్మలో నిండెను ప్రతి ఆత్మలో నిండెను నీ జ్ఞాన ప్రకాశమే మార్గాన్ని చూపెను కంటికి కనబడవు కానీ నాతోనే ఉన్నావు జన్మ జన్మల తోడు నీవే నా చేరువలోనే నీవు కంటికి కనబడవు కానీ నాతోనే ఉన్నావు జన్మ జన్మల తోడు నీవే ఓం శాంతి. మధురమైన పిల్లలారా,
ఇది అనంతమైన బేహద్దు వేదిక. ఇందులో ఆత్మలైన మీరు పాత్ర చేసేందుకు బంధితులై ఉన్నారు. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర నిర్ణయించబడి ఉన్నది. ప్రశ్న: కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునే పురుషార్థమేమిటి? జవాబు: కర్మాతీతగా అవ్వాలి అంటే సంపూర్ణ సమర్పణ కావలసి ఉంటుంది. నాది అనేది ఏమీ ఉండకూడదు. అన్నిటినీ మర్చిపోయినప్పుడే కర్మాతీత అవ్వగలుగుతారు. ధనము, సంపద, పిల్లలు మొదలైనవి గుర్తుకు వస్తూ ఉంటే కర్మాతీత అవ్వలేరు. అందుకే నేను పేదల పెన్నిధిని అని బాబా అంటారు. పేద పిల్లలే త్వరగా సమర్పణ అవుతారు. సహజంగా అన్నిటినీ మర్చి ఒక్క తండ్రి స్మృతిలో ఉండగలరు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి వచ్చి ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంది, భక్తుల బుద్ధిలో ఉండదు. ఈ 84 జన్మల చక్రము పూర్తయిందని మీకు తెలుసు. ఇది చాలా గొప్ప బేహద్దు మండపం, అనగా వేదిక, అనంతమైన వేదిక. ఈ పాట మండపాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి. అపవిత్రమైన ఆత్మలైతే తిరిగి వెళ్ళలేరు. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఇప్పుడు ఈ ఆట అంతమవుతున్నది. చివర్లో అపారమైన దుఃఖాలు రానున్నాయి. ఈ సమయంలో ఇదంతా మాయావీ వైభవం. దీనిని మనుషులు స్వర్గంగా భావిస్తారు. ఎన్ని మహళ్ళు, అంతస్తులు, మోటార్లు మొదలైనవి ఉన్నాయి. దీనిని మాయా యొక్క పోటీ అని అంటారు. నరకము స్వర్గంతో పోటీ పడుతుంది. అల్పకాలిక సుఖం ఉంది. ఇదన్నీ డ్రామా అనుసారం మాయా ఆటలు. ఎంతోమంది మనుషులు ఉన్నారు. మొదట కేవలం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఒక్కటే ఉండేది. ఇప్పుడు ఈ మండపం పూర్తిగా నిండిపోయింది. ఇప్పుడు ఈ చక్రం పూర్తి అవుతూ ఉన్నది. అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. సృష్టి కూడా తమో ప్రధానంగా ఉంది. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. సృష్టి అంతా కొత్తదిగా అవ్వాలి కదా. కొత్తది పాతదిగా, పాతది కొత్తదిగా, ఇలా లెక్కలేనన్ని సార్లు జరుగుతూ వచ్చింది. ఇది అనాది ఆట. ఎప్పుడు ప్రారంభమైందో చెప్పలేరు. అనాదిగా నడుస్తూనే ఉంటుంది. ఈ విషయం మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఈ జ్ఞానము లభించకముందు మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. దేవతలకు కూడా తెలియదు. కేవలం పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. తర్వాత ఈ జ్ఞానము ప్రాయలోపమైపోతుంది. తండ్రి సుఖధామానికి అధికారిగా చేశారు. ఇంతకంటే ఏం కావాలి? తండ్రి ద్వారా ఏది పొందాలో అది పొందుకున్నాము. ఇక పొందుకోవలసింది ఏమీ లేదు. కాబట్టి తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలారా, మీరే అందరికంటే ఎక్కువగా పతితంగా అయ్యారు. మొట్టమొదట పాత్ర చేసేందుకు మీరే వచ్చారు. మీరే ముందు వెళ్ళవలసి ఉంటుంది. ఇది చక్రం కదా. మొట్టమొదట మీరే మాలలో కూర్చోబడతారు. ఇది రుద్రమాల కదా. దారంలో మొత్తం ప్రపంచంలోనే మనుషులంతా కూర్చోబడి ఉన్నారు. దారం నుండి తొలగి పరంధామానికి వెళ్తారు. మళ్ళీ అదే విధంగా దారంలో కూర్చోబడతారు. మాల చాలా పెద్దది. శివబాబాకి ఎంతమంది పిల్లలున్నారు? మొట్టమొదట దేవతలైనా మీరే వస్తారు. ఇది బేహద్దు మాల. ఇందులో మణుల వలె అందరూ కూర్చోబడి ఉన్నారు. రుద్రమాల విష్ణుమాలకి గాయనమున్నది. ప్రజాపిత బ్రహ్మకు మాల లేదు. బ్రహ్మ కుమారీలకు మాల ఉండదు. ఎందుకంటే మీరు ఎక్కుతూ దిగుతూ ఓడిపోతూ ఉంటారు. క్షణక్షణము మాయ కింద పడవేస్తుంది. అందుకే
బ్రాహ్మణుల మాల తయారవ్వదు. ఎప్పుడైతే పూర్తిగా పాస్ అవుతారో అప్పుడు విష్ణుమాల కామ వికారము మహాశత్రువు, దానితో ఓడిపోరాదు. మిగిలిన వికారాలన్నీ చిన్నపిల్లల వంటివి. కామ వికారము చాలా పెద్ద శత్రువు, దానిపైనే విజయం పొందాలి. కామంపై విజయం పొందుకుంటే మీరు జగజ్జీతులు అవుతారు. ఈ పంచవికారాలు అర్ధకల్పం నుండి శత్రువులుగా ఉన్నాయి. అవి కూడా వదిలిపెట్టవు. కోపం చేసుకోవలసి వస్తుందని అందరూ కేకలు పెడతారు, కానీ దాని అవసరం ఏముంది? ప్రేమతో కూడా పని చేసుకోవచ్చు. దొంగకు కూడా ప్రేమతో అర్థం చేయిస్తే అతను వెంటనే సత్యం చెప్పేస్తాడు. ఎప్పుడైతే పూర్తిగా పాస్ అవుతారో అప్పుడే విష్ణుమాల తయారవుతుంది. వాస్తవానికి ప్రజాపిత బ్రహ్మకు కూడా వంశం ఉన్నది. మీరు పాస్ అయినప్పుడు బ్రహ్మకు కూడా మాల ఉందని చెప్తారు. వంశం తయారు చేయబడి ఉంది. ఈ సమయంలో మాల తయారవ్వదు. ఎందుకంటే ఈరోజు పవిత్రంగా అవుతారు. రేపు మళ్ళీ మాయా చెంపదెబ్బ కొట్టి కళలన్నీ తీసేస్తుంది. అప్పుడు సంపాదనంతా సమాప్తమైపోతుంది. ముక్కలైపోతారు. ఎక్కడి నుండి పడిపోతారో ఆలోచించండి. తండ్రి అయితే విశ్వానికి అధికారులుగా చేస్తారు. తండ్రి శ్రీమతాన్ని అనుసరిస్తూ మీరు ఉన్నత పదవి పొందగలరు. ఓడిపోతే సమాప్తమైపోతారు. కామ వికారము మహాశత్రువు, దానితో ఓడిపోరాదు. మిగతా వికారాలన్నీ చిన్నపిల్లల వంటివి. కామ వికారము చాలా పెద్ద శత్రువు, దానిపైన విజయం పొందాలి. కామము పై విజయం పొందుకుంటే మీరు జగజ్జీత్గా అవుతారు. ఈ పంచవికారాలు అర్ధకల్పం నుండి శత్రువుగా ఉన్నాయి. అవి కూడా వదిలిపెట్టవు. కోపం చేసుకోవలసి వస్తుందని అందరూ కేకలు పెడతారు, కానీ దాని అవసరం ఏముంది? ప్రేమతో కూడా పని జరుగుతుంది. దొంగకు కూడా ప్రేమగా చెప్తే అర్థం చేయిస్తే సత్యం చెప్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను ప్రేమ సాగరుణ్ణి కదా, కాబట్టి పిల్లలు మీరు కూడా ఏ హోదాలో ఉన్నా ప్రేమతోనే పని తీసుకోవాలి. బాబా వద్దకు మిలిటరీ వారు కూడా వస్తారు. బాబా వారికి కూడా మీరు స్వర్గానికి వెళ్ళాలి అంటే కేవలం శివబాబాని స్మృతి చేయాలి అని చెప్తారు. మీరు యుద్ధ మైదానంలో మరణిస్తే స్వర్గానికి వెళ్తారు అని వారికి చెప్పబడుతుంది. వాస్తవానికి ఇదే యుద్ధ మైదానం. వారు యుద్ధం చేస్తూ చేస్తూ మరణిస్తే మళ్ళీ అక్కడికే మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఎందుకంటే సంస్కారాన్ని తీసుకువెళ్తారు. స్వర్గంలోకి అయితే వెళ్ళలేరు. శివబాబాని స్మృతి చేస్తూ చేస్తూ మనం శరీరం వదిలితే స్వర్గానికి వెళ్ళగలరు. ఎందుకంటే స్వర్గస్థాపన జరుగుతూ ఉందని బాబా వారికి తెలియచేశారు. శివబాబా స్మృతి ద్వారా మాత్రమే వికర్మలు వినాశమవుతాయి. కొద్దిగానైనా ఈ జ్ఞానము లభించింది కదా, కాబట్టి అవినాశి జ్ఞానము వినాశం అవ్వదు. పిల్లలైన మీరు మేళాలు మొదలైనవి చేసినప్పుడు ఎంతోమంది ప్రజలు తయారవుతారు. మీరు ఆత్మీక సైన్యం కదా, ఇందులో కమాండరు, మేజరు మొదలైన వారు కొద్దిమంది ఉంటారు. ప్రజలైతే చాలామంది తయారవుతారు. ఎవరైతే బాగా అర్థం చేయిస్తారో వారు ఏదో ఒక మంచి పదవిని పొందుతారు. వారిలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ ఉంటాయి. మీరు శిక్షణ ఇస్తూ ఉంటారు. కొందరైతే పూర్తిగా మీ సమానంగా తయారవుతారు. కొందరు అందరికంటే ఉన్నతంగా కూడా వెళ్ళగలరు. ఒకరికంటే ఒకరు ఉన్నతంగా తయారవ్వడం చూస్తూ ఉంటారు. కొత్త కొత్త వారు పాతవారి కంటే వేగంగా వెళ్ళిపోతారు. తండ్రితో పూర్తిగా యోగం జోడించబడితే చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు. ఆధారమంతా యోగం పైనే ఉన్నది. జ్ఞానమైతే చాలా సహజమని మీరు అనుభవం చేస్తూ ఉండవచ్చు. తండ్రిని స్మృతి చేయనప్పుడు విఘ్నాలు వస్తూ ఉంటాయి. భోజనం కూడా స్మృతిలోనే చేయమని తండ్రి చెప్తారు. కానీ కొందరు
2 నిమిషాలు స్మృతి చేస్తారు. భోజనం చేయు సమయమంతా స్మృతి చేయడం చాలా కష్టము. మాయ ఏదో ఒక విధంగా మరిపింప చేస్తుంది. తండ్రి తప్ప మరెవ్వరూ స్మృతిలో లేనప్పుడు కర్మాతీత స్థితి కలుగుతుంది. ఒకవేళ బాబా నాది అనేది ఏదైనా ఉంటే అది తప్పకుండా గుర్తుకొస్తుంది. ఏది స్మృతిలోకి రాకూడదు. దీనికి బాబా ఉదాహరణగా ఉన్నారు. ఇతనికి ఏం గుర్తొస్తుంది? ఎవరైనా పిల్లా పాపలు, ధనము మొదలైనవి ఏమైనా ఉన్నాయా? కేవలం పిల్లలైన మీరే గుర్తుకొస్తారు. తండ్రికి తప్పకుండా మీరే గుర్తుకొస్తారు. ఎందుకంటే కళ్యాణం చేసేందుకు తండ్రి వచ్చారు. వారు అందరినీ స్మృతి చేస్తారు. అయినా బుద్ధి పుష్పాల వైపుకే వెళ్తుంది. పుష్పాలు అనేక రకాలు ఉంటాయి. కొన్ని సువాసన లేని పుష్పాలు కూడా ఉంటాయి. ఇది ఒక తోట కదా. తండ్రిని తోట యజమాని, తోటమాలి అని కూడా అంటారు. కోపంలోకి వచ్చి మనుషులు ఎంతగా కొట్లాడుకుంటూ ఉంటారో మీకు తెలుసు. దేహాభిమానం చాలా ఉన్నది. తండ్రి చెప్తూ ఉన్నారు, ఎప్పుడైనా ఎవరైనా కోపగించుకుంటే శాంతిగా ఉండాలి. క్రోధం అనేది భూతం కదా. భూతానికి శాంతిగా సమాధానం ఇవ్వాలి. సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత ఈశ్వరీయ మతానికి చెందినది. ఈశ్వరీయ మతము, ఆసురీ మతము మరియు దైవీ మతాన్ని గురించి ఒక్క ఈశ్వరుడే వచ్చి తెలిపిస్తారు. వారు రాజయోగ జ్ఞానాన్ని ఇస్తారు. మళ్ళీ ఈ జ్ఞానము మాయమైపోతుంది. రాజాదిరాజులుగా తయారైన తర్వాత ఈ జ్ఞానాన్ని ఏం చేసుకుంటారు? 21 జన్మల వరకు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. ఇది ఈ పురుషార్థ ఫలితమని వారికి అక్కడ తెలియదు. అనేకసార్లు మీరు సత్యయుగానికి వెళ్ళారు. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. జ్ఞాన ఫలము సత్య త్రేతాయుగాలు. అక్కడ జ్ఞానం లభిస్తుందని కాదు. తండ్రి వచ్చి భక్తికి ఫలితంగా జ్ఞానం ఇస్తారు. మీరు భక్తి ఎక్కువగా చేశారని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఒక్కరినే స్మృతి చేస్తే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇందులోనే శ్రమ ఉన్నది. రచన ఆది మధ్యాంతాలను స్మృతి చేస్తే చక్రవర్తి రాజులుగా అవుతారు. భగవంతుడు తమ పిల్లలను భగవాన్ భగవతిగా చేస్తారు కదా. కానీ దేహదారిని భగవాన్ భగవతి అని అనడం తప్పు. బ్రహ్మ, విష్ణు మరియు శివునికి ఎంతో సంబంధం ఉంది. ఈ బ్రహ్మ మళ్ళీ విష్ణువుగా అవుతారు. ఇతనిలో శివుడు ప్రవేశిస్తారు. సూక్ష్మవతనంలో ఉన్నవారిని సూక్ష్మదేవతలని అంటారు. మీరు ఫరిస్తాలుగా అవ్వాలి. అక్కడ సాక్షాత్కారం అవుతుంది. అంతకు మించి ఏమీ లేదు. సైలెన్స్ మూవీ ఇక్కడ టాకీ. ఇదే విస్తారము. సంక్షిప్తంగా అయితే మన్మనాభవ, తండ్రి ఒక్కరిని స్మృతి చేయండి. సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి అని చెప్తారు. ఇక్కడ కూర్చొని ఉన్న శాంతిధామము, సుఖధామాన్ని స్మృతి చేయండి. పురాతన దుఃఖధామాన్ని మర్చిపోండి. ఇది బుద్ధి ద్వారా చేయవలసిన బేహద్దు సన్యాసము. వారిది హద్దు సన్యాసము. నివృత్తి మార్గంలోని వారు ప్రవృత్తి మార్గము ఖజానాను ఇవ్వలేరు. రాజారాణిగా తయారవ్వడం ప్రవృత్తి మార్గము. అక్కడ సుఖం ఉంటుంది. వారైతే సుఖాన్ని ఒప్పుకోరు. సన్యాసులు కూడా సుమారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వారికి పోషణ లేక సంపాదన గృహస్థీల ద్వారా జరుగుతుంది. మీరైతే దాన ధర్మాలు చేయడంలో ఖర్చు పెట్టారు. మళ్ళీ పాపంతో కూడిన కర్తవ్యాలు చేశారు. కాబట్టే పాపాత్ములుగా అయ్యారు. పిల్లలు, మీరు ఇప్పుడు అవినాశి జ్ఞానరత్నాలను ఇచ్చిపుచ్చుకుంటారు. వారు ధర్మశాలలు మొదలైనవి కట్టి
మరుసటి జన్మలో మంచి ఫలితం లభిస్తుంది. మీరు బేహద్దు తండ్రి ఇక్కడ ప్రత్యక్షంగా, అక్కడ పరోక్షంగా ఈశ్వరార్పణ చేస్తారు. వాస్తవానికి ఇరుద్దరికీ ఆకలి లేనే లేదు. శివబాబా అయితే దాత, వారికి ఆకలి ఉంటుందా? శ్రీకృష్ణుడు దాత కాదు. తండ్రి అయితే అందరికీ ఇచ్చేవారు, తీసుకునేవారు కాదు. ఒకటి ఇస్తారు, 10 పొందుతారు. పేదలు 2 రూపాయలు ఇస్తే సుధాముని వలె పదమంతా లభిస్తుంది. భారతదేశం బంగారు పిచ్చుకోలే ఉండేది. తండ్రి ఎంత ధనవంతులుగా తయారు చేశారు. సోమనాథ మందిరంలో ఎంత అంతులేని ధనం ఉండేది. దానిని ఎంతో లూటీ చేసుకొని పోయారు. పెద్ద పెద్ద వజ్ర వైడూర్యాలు ఉండేవి, ఇప్పుడు మచ్చుకు కూడా లేవు. మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది. అక్కడ గనులన్నీ మీ కొరకే నిండుగా ఉంటాయి. వజ్ర వైడూర్యాలు అక్కడ రాళ్ల వలె ఎక్కువగా ఉంటాయి. తండ్రి అవినాశి జ్ఞానరత్నాలను ఇస్తారు. దీనితో మీరు అపారమైన ధనవంతులుగా అవుతారు. కాబట్టి మధురాతి మధురమైన పిల్లలు ఎంత సంతోషంగా ఉండాలి. ఎంత బాగా చదువుకుంటూ ఉంటే అంత ఖుషి మీకు ఎక్కుతుంది. చాలా పెద్ద పరీక్ష పాస్ అయితే నేను పాస్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటాను, ఈ పని చేస్తాను బుద్ధిలో ఉంటుంది. దేవతలుగా తయారవుతామని మీకు కూడా తెలుసు. ఇక్కడైతే జడ చిత్రాలు ఉన్నాయి, అక్కడ మనం చైతన్యంగా ఉంటాము. మీరు తయారు చేసిన ఈ చిత్రాలు ఎలా వచ్చాయి? దివ్య దృష్టితో ద్వారా మీరు చూసి వచ్చారు. చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. బ్రహ్మ తయారు చేశారని కొందరు అనుకుంటారు. ఎవరితోనైనా నేర్చుకొని ఉంటే కేవలం ఒకరు మాత్రమే నేర్చుకొని ఉండరు, వేరే వాళ్ళు కూడా నేర్చుకొని ఉంటారు కదా. నేనేమీ నేర్చుకోలేదని వీరు చెప్తారు. ఈ చిత్రాలను తండ్రి దివ్య దృష్టి ద్వారా తయారు చేయించారు. ఈ చిత్రాలన్నీ శ్రీమతానుసారం తయారు చేయబడినవి, మానవ మతం అనుసారంగా కాదు. ఇవన్నీ సమాప్తమవుతాయి, నామరూపాలు కూడా ఉండవు. ఈ సృష్టి అంతిమ స్థితిలో ఉంది. భక్తిలో ఎంత సామాగ్రి ఉంది, తర్వాత ఇవేవి ఉండవు. కొత్త ప్రపంచంలో అన్నీ కొత్తగానే ఉంటాయి. అనేకసార్లు మీరు స్వర్గానికి యజమానులుగా అయ్యారు. మళ్ళీ మాయ ఓడించండి. ధనాన్ని మాయ అనరు, వికారాలను మాయ అని అంటారు. పిల్లలు మీరు రావణుని సంకెళ్లలో అర్ధకల్పం వరకు చిక్కుకొని ఉన్నారు. రావణుడు అందరికంటే పాత శత్రువు. అర్ధకల్పం రావణుని రాజ్యం నడుస్తుంది. లక్షల సంవత్సరాలని చెప్పినందువల్ల లెక్కాచారంలో సగం సగం కూడా చేయలేరు. ఎంత తేడా ఉంది! మొత్తం కల్పమంతటి ఆయువు 5000 సంవత్సరాలే అని తండ్రి మీకు తెలిపించారు. 84 లక్షల యోనులు లేనే లేవు. ఇది చాలా పెద్ద పుకారు. సూర్యవంశీ, చంద్రవంశీ, దేవీ దేవతలు ఇన్ని లక్షల సంవత్సరాలు రాజ్యం చేస్తూ ఉండారా? బుద్ధి పని చేయడం లేదు. మాది తప్పు అని ఒప్పుకుంటే మా అనుచరులందరూ మమ్మల్ని వదిలేస్తారని సన్యాసులు భయపడతారు. తిరుగుబాటు జరుగుతుంది కనుక వారిప్పుడు మీ మతాన్ని అనుసరించి తమ రాజ్యాన్ని వదిలిపెట్టరు. ఇప్పుడు ఏమీ అర్థం చేసుకోలేరు, తర్వాత చివర్లో అర్థం చేసుకుంటారు. షావుకారులు అసలు జ్ఞానమే తీసుకోరు. నేను పేదల పెన్నిధిని అని తండ్రి అంటారు. షావుకారులు ఎప్పుడూ సమర్పణై కర్మాతీత స్థితిని పొందలేరు. తండ్రి అయితే చాలా మంచి నగల వ్యాపారి, పేదవారిదే తీసుకుంటారు. షావుకారులు తీసుకుంటే మళ్ళీ అంత ఇవ్వవలసి ఉంటుంది. షావుకారులు చాలా కష్టంగా వస్తారు.
ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్నీ మరచిపోవలసి వస్తుంది. మీ వద్ద ఏమీ లేనప్పుడు కర్మాతీత స్థితి వస్తుంది. షావుకారులైతే మర్చిపోలేరు. కల్పకృతం వారసత్వం తీసుకున్న వారే ఇప్పుడు తీసుకుంటారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा. తండ్రి ఎలాగైతే ప్రేమ సాగర్లో అలా మాస్టర్ ప్రేమ సాగర్లుగా అయ్యి ప్రేమతో పని చేయించాలి. కోపపడరాదు. ఎవరైనా కోపగించుకున్నా మీరు శాంతిగా ఉండాలి. ఈ పాత దుఃఖమయ ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మరిచి బేహద్దు సన్యాసిగా అవ్వాలి. శాంతిధామము మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. అవినాశి జ్ఞానరత్నాలను ఇచ్చిపుచ్చుకోవాలి. వరదానము. వికారాలనే విషసర్పాలను కంఠహారాలుగా తయారు చేసుకొని శంకర సమానమైన తపస్వీమూర్తి భవ. ఈ పంచవికారాలు ఏవైతే మనుషులకి విషపూరిత సర్పాలో, ఆ సర్పాలు యోగులు లేక ప్రయోగి ఆత్మల మెడలో కంఠహారాలుగా అవుతాయి. ఈ రూపము బ్రాహ్మణులైన మన యొక్క లేక బ్రహ్మబాబా యొక్క అశరీరీ తపస్వి శంకరుని స్వరూపానికి స్మృతి చిహ్నము. ఈ రూపము ఈనాటి వరకు పూజింపబడుతూ ఉన్నది. రెండవది, ఈ సర్పాలు సంతోషంగా నాట్యం చేసేందుకు ఒక వేదిక అవుతుంది. ఈ స్థితిని ఒక స్టేజి రూపంలో చూపిస్తారు. కనుక వికారాలపై ఎప్పుడైతే విజయం పొందుతారో అప్పుడు మీరు తపస్వీ మూర్తులు, ప్రయోగి ఆత్మలని అంటారు. స్లోగన్. ఎవరి స్వభావం మధురంగా శాంతచిత్తుగా ఉంటుందో వారిపై కోపమనే భూతము దాటి చేయదు. అచ్చా. ఓం శాంతి. ప్రేమతో ఒక నిమిషము బాబాను స్మృతి చేయుమా. బాబాను స్మృతి చేయుమా. ప్రేమతో ఒక నిమిషము బాబాను స్మృతి చేయుమా. మీ అంతరాత్మను శాంతితో నింపుమా. శాంతితో నింపుమా. మానవ జీవితమూల్యము, సత్కర్మల జ్ఞానము అవసరము. ప్రతి కర్మకు ముందు శివ బాబాను మనస్సుతో స్మరించుమా. మనసుకు లభించే అతీంద్రియ ఆనందము వర్ణనాతీతము. ఆనందము వర్ణనాతీతము. ప్రేమతో ఒక నిమిషము. జీవితపు అమూల్య